రైట్, ఇవాళ ఉదయం నుంచి కూడా రామంతపూర్లో జరిగిన ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తోంది. అయితే ఈ ఘటనలో ఇప్పుడు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు 6కు చేరుకుంది. స్పాట్ లోనే 5గురు చనిపోయిన విషయం తెలుసు మనందరికీ. అయితే ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ దుర్ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ సంబంధిత అధికారులను కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అయితే ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని కూడా మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. రైట్, రామంతపూర్లో ఉన్న ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలియజేయడానికి మా ప్రతినిధి సాగర్ ఉన్నారు. అక్కడ మనకు గ్రౌండ్ రియాలిటీ అందజేస్తారు. ఓవర్ టు యు సాగర్. యశ్వమతి, రామంతపూర్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు ఆదుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మృతుల సంఖ్య 6కు చేరింది. గోల్నాకాకు చెందిన గణేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిన్న ప్రమాద స్థలంలో జరిగినటువంటి ఘటన స్పాట్ లో 5గురు మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గణేష్ అనే యువకుడు 21 సంవత్సరాల యువకుడు మృతి చెందాడు. నిన్న ఊరేగింపులో పాల్గొనడానికి వచ్చిన గణేష్ మొత్తం 9 మంది ఉంటే అందులో 6గురు మృతి చెందారు. ఇంకా 3 ఆసుపత్రిలో చికిత్స. అయితే బాధిత కుటుంబాలను ఆదుకునే వరకు, ఎందుకంటే విద్యుత్ షాక్తోనే వారంతా మృతి చెందారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగింది. ఖచ్చితంగా వారందరికీ న్యాయం చేయాలి. కుటుంబాలను ఆదుకునే వరకు మేము ఊరుకోం, ఖచ్చితంగా రోడ్డు పైన బైఠాయిస్తామంటూ ఆందోళన చేస్తున్నారు. పోలీసులు వాళ్ళని అడ్డుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం రామంతపూర్ లో సంఘటన స్థలం నుంచి వాళ్ళు వెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకుంటున్నారు. ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. మెయిన్ రోడ్డు వైపు వెళ్లి వరంగల్ హైవేను దిగ్బంధిస్తాం, మేము హైవే ముందు బైఠాయిస్తామంటూ కూడా వాళ్ళు మెయిన్ రోడ్డు వైపు పరుగులు తీస్తున్నారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు యాదవ సంఘాల నేతలు, యాదవ సంఘాల ప్రతినిధులు, ఇటు స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ మెయిన్ రోడ్డు వైపు పరుగులు తీస్తున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసే వరకు కూడా మేము మా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా స్పందించాలి. విద్యుత్ శాఖ అధికారులు ఖచ్చితంగా వాళ్ళ నిర్లక్ష్యం వలన ఈ ఘటన జరిగింది. 6 మంది కుటుంబాలను పొట్ట పెట్టుకున్న విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వలన ఈ ఘటన జరిగింది. బాధిత కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకోవాలంటూ వాళ్ళు మెయిన్ రోడ్డు వైపు, వరంగల్ హైవేకి సంబంధించినటువంటి రామంతపూర్ మెయిన్ రోడ్డు వైపు కూడా యాదవ సంఘాలు, స్థానికులు పరుగులు తీస్తున్నారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ఉద్రిక్తత పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు ఇప్పటికే 6కు మృతుల సంఖ్య చేరింది. వందలాది మంది ఇప్పటికే ఈ కాలనీ వాసులు, యాదవ సంఘాలు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఆ కుటుంబాలను ఆదుకునే వరకు ఫాలో అప్ చేయండి, లైవ్ లో అలాగే కంటిన్యూ అవ్వండి, విజువల్స్ కంటిన్యూ చేయండి. ఈ లోపు ఒకసారి సమ్అప్ చేద్దాము. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో రామంతపూర్ ఘటనలో ఇప్పుడు 6కు చేరుకుంది మృతుల సంఖ్య. నిన్న శోభాయాత్ర ఏదైతే జరుపుతూ ఉన్నారో ఆ సమయంలో హైటెన్షన్ వైర్లు తగడంతో స్పాట్ లోనే 4గురు చనిపోయారు. ఆ తర్వాత 1 చనిపోయారు. ఇవాళ మరికొద్ది క్షణాల క్రితమే మరొక వ్యక్తి కూడా చనిపోయినట్టుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం అక్కడ స్థానికులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనంతటికీ బాధ్యులైన విద్యుత్ అధికారులు కావచ్చు, విద్యుత్ శాఖ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. దీనికి ఎవరు బాధ్యులైనా సరే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులంతా కోరుతూ ఉన్నారు. భారీగా ర్యాలీ కూడా చేపడుతున్నారు. ఆ హైవేని దిగ్బంధించడానికి అక్కడ స్థానికులందరూ, యాదవ కుల సంఘాల ప్రతినిధులు అందరూ కూడా బయలుదేరుతున్న దృశ్యాలు ప్రస్తుతం మీరు బిగ్ టీవీలో చూస్తూ ఉన్నారు. నిన్న రామంతపూర్లో ఎంతో అంగరంగ వైభవంగా అక్కడ చర్యలు చేపట్టారు. రైట్, మా ప్రతినిధి మాట్లాడతారు. ఉప ముఖ్యమంత్రి గారు చెప్తారా, హామీ ఇచ్చే వరకు ఈ కుటుంబాలకు ఒక్కొక్కరికి గవర్నమెంట్ జాబ్ అనేది ఇవ్వాలి. వాళ్ళకు ఒక 50 లక్షలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంతకుముందు సీఎండీ హామీ ఇచ్చారు, ప్రభుత్వంతో మాట్లాడి బాధిత కుటుంబాలు మాట్లాడతోని బాధ్యత అని చెప్పి పోయాడు, కానీ హామీ ఇవ్వలేదు. ప్రభుత్వంతో నేను మాట్లాడతా అని చెప్తున్నాడు. ప్రభుత్వంతో మాట్లాడి నేను చేస్తున్నాడు. చెప్పండి, మీరు ఎందుకు ఆందోళన ఎందుకు చేస్తాం? ఎంత నిర్లక్ష్యం భయ్, రామంతపురం మొత్తం నిర్లక్ష్యం. బొగ్గులో నగర్ కానీ రామంతపురం కానీ ఓల్డ్ రామంతపురం కానీ స్తంభాలు చూస్తుంటే మొత్తం పాత స్తంభాలు. ఆ స్తంభాల వైర్లు చూడండి, 20 వేల నుంచి ఎవరు పట్టించుకోలేదు లేదు. డిప్యూటీ కమిషనర్ చెప్పినా, జిహెచ్ఎం చెప్పినా ఏ డిపార్ట్మెంట్ కూడా రాదు. కరెంటు వాళ్ళ వైఫల్యం అండి ఇది. 100% పొద్దున వైర్ అయిపోయింది. మన వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళు తీయలేదు. మళ్ళీ నైట్ వాళ్ళు ఇంజూర్ అయ్యి హాస్పిటల్ పడ్డాక చచ్చిపోయినాక వచ్చి నైట్ వైర్ వేసి వెళ్ళిపోయారు. కరెంటు వాళ్ళ వైఫల్యము. దానికి మూల్యం చెల్లించుకోవాలి. న్యాయం జరగాలి కుటుంబాలకు. 6 కుటుంబాలు ఇలా చిన్న పిల్లలు, ఒక అబ్బాయికి 3 ఏళ్ల పెళ్లి ఉంది.
3 నెలల పాప ఉంది, ఒక అబ్బాయి పెళ్లి కాదు. వాళ్ళ కుటుంబాన్ని ఎవరు చూస్తారండి? ఇప్పుడు కరెంటు వాళ్ళ వైఫల్యము కంపల్సరీగా మేము ఎంతవరకు అంతవరకు మా యువకులు అంతా వెళ్తున్నారు. వాళ్ళు ఎందుకు కూడా చిన్న పిల్లవాళ్ళు మేము పోయి గుద్దుకొని యాక్సిడెంట్ అయితే తప్పది. విద్యుత్ శాఖ అధికారులు ఇప్పుడు మీతో మాట్లాడారు, కొంత న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. వచ్చి కొంత సాయం చేసి ఎవరి కోసం కొంత సాయం పుట్టిన అనుకుంటే అయిపోతుందా? కొంత సాయం ఏ రకంగా కొంత సాయం చేస్తారు మీరు? మా వాళ్ళకి అందరికి న్యాయం జరగాలి. ప్రభుత్వంతో చర్చించి మీకు కుటుంబాలకు న్యాయం చేస్తాం, కుటుంబాలకు ఎక్స్రేషియా ఉద్యోగం కావాలి, మంచిగా ఇంటికి 50 లక్షలు కావాలి కంపల్సరీ. తప్పు వాళ్ళది. మేము పోయి గుద్దుకొని యాక్సిడెంట్ అయితేనేమో మా పొరపాటు, కానీ మా వాళ్ళ పని చేయలేదు. రోడ్డు మీద పోతుంటే వచ్చిన వైరు కింద పడి మా పిల్లలు చచ్చిపోయి ఇవ్వాలి. పొరపాటు వాళ్ళది, వాళ్ళు తీయకపోవడం వల్లనే మళ్ళీ నైట్ దొంగ లేక వచ్చి వైరు వేసిపోయారు. ఎంతవరకు కరెక్ట్ అది? అందుకోసం ఇప్పుడు రోడ్డు మొత్తం జామ్ చేస్తారు మా పిల్లలు. దీన్ని ఈ విషయంలో వదిలిపెట్టలేదు. చూడొచ్చు మనం రామంతపూర్ మెయిన్ రోడ్డు వైపుకు ఇప్పటికే చేరుకున్నారు. మొత్తం ఇక్కడ స్థానికంగా ఉండే వందలాది మంది యాదవ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు, యువకులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేసే వరకు మేము పోరాటం చేస్తామంటూ, ఇది రామంతపూర్ ఉప్పల్ నుంచి ఎంజీబీఎస్ వెళ్లాల్సినటువంటి ఇది వరంగల్ హైవే సంబంధించినటువంటి రోడ్డును కూడా వాళ్ళు పూర్తిగా దిగ్బంధించిన పరిస్థితి. ఖచ్చితంగా వారికి న్యాయం చేసే వరకు మేము ఇక్కడి నుంచి కదలము. 6 మంది మృతి చెందారు. 6 కుటుంబాలకు కూడా న్యాయం చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తామంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు పైన బైఠాయించారు. భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి. వరంగల్ హైవే కావడంతో నిత్యం రద్దీగా ఉండేటువంటి ఇది ఇక్కడ వాళ్ళు యాదవ సంఘాలు ఖచ్చితంగా వారికి న్యాయం చేసే వరకు మేము పోరాటం చేస్తాం. 6 కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలంటున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దిగి రావాలి, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి. సత్వరమే నష్టపరిహారం. 5 లక్షలతో సరిపోదు. ఇది ఖచ్చితంగా విద్యుత్ యంత్రాంగము వైఫల్యము. దీని గురించి మేము గ్రస్తారోపణ చేస్తున్నాం. ఇది ఎక్కడి దాకా కొనసాగుతుంది, కానీ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు మా పోరాటం. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు మేము అడ్డుకుంటాం, మా పోరాటం చేస్తామంటున్నారు పెద్ద ఎత్తున యాదవ్ సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులు. నిన్న ఇక్కడ పాల్గొన్నటువంటి కాలనీ వాసులు, స్థానికంగా ఉండేవారు కూడా పెద్ద ఎత్తున మెయిన్ రోడ్డు వైపుకు వచ్చారు. మెయిన్ రోడ్డును పూర్తిగా బ్లాక్ చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఖచ్చితంగా ఆ కుటుంబాలకు న్యాయం చేస్తామంటూ ఒక స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కూడా మేము ఆందోళన చేస్తాం, ధర్నాలు చేస్తాం. ఖచ్చితంగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగింది. కొద్దిసేపటి క్రితం సీఎండీ కూడా తెగిపడిన విద్యుత్ తీగలను కూడా ఆయన పరిశీలించారు. వందలాది సార్లు కూడా మేము కాలనీలో విద్యుత్ సమస్య పైన అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు పట్టించుకోలేడం లేదు. ఆ వైరింగ్ కు సంబంధించి, ఎందుకంటే ప్రధానంగా నిన్న జరిగిన ప్రమాదంలో తెగిపడ్డ విద్యుత్ వైర్ల వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా యాదవ సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్న నేపథ్యంలో దానికి పైపింగ్ వేయకపోవడం వల్లనే, వాళ్ళు నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. 6 మంది మేము కోల్పోయాం. 6 మందిని. వారి కుటుంబాలు కూడా అనాథలవుతున్నాయి. వారికి న్యాయం చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందంటూ కూడా ఇటు ఆందోళన చేస్తున్నటువంటి యాదవ్ సంఘాల ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.